నా హృదయంలో మిమ్మల్ని ప్రతిష్ఠించుకోవాలి. నా హృదయంలో మిమ్మల్ని కలిగి ఉండాలి. మీ హృదయంలో నామాక్షరంగా నేను రాయబడాలి. మీ భుజముల మీద నామాక్షరంగా నేను రాయబడాలి. ప్రభువా, మీకు ప్రియమైన బిడనగా, మీకు ఇష్టమైన బిడనగా, మీ చేత ఎరుగబడిన బిడనగా ఈ సన్నిధిలో నేను జీవించాలి. ప్రభువా, ప్రత్యేకించబడిన వ్యక్తినిగా నాయన అయ్యా, నీ కొరకు నేను జీవించాలి ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తూ హృదయాలలో యేసయ్యను కలిగి పరిశుద్ధాత్మ దేవుని హృదయంలోనికి ఆహ్వానిస్తూ, ఇదిగో గత కాలపు మునుపటి సంగతులన్నీ మర్చిపోయి ఈ నూతన సంవత్సరంలోనైనా దేవుని కొరకు ఫలించే అనుభవం, అంటుకట్టబడే అనుభవం, దేవునికి దగ్గరగా వచ్చేటువంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఈ సమయంలో ప్రభువును ఆరాధించడానికి అందరం కూడా ఇష్టపడదాం. అందరం మన రెండు చేతులు పైకెత్తుదామా? తలలు వంచి కళ్ళు మూసుకోవాలి. ఎవరు కూడా, యవనస్తులు కూడా, నేను అందరిని చూస్తూ ఉంటాను. ఎవరైనా సరిగ్గా లేకపోతే మాత్రం ఈ ప్రభు మన మధ్యలో సంచరించే సమయం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండేటువంటి సమయం, ఆయన తన ఆత్మతో మనందరినీ నింపేటువంటి సమయం, మనల్ని స్వస్థపరిచే సమయం, మనకు సమాధానం ఇచ్చే సమయం, మనల్ని ధైర్యపరిచి బలపరిచి మనల్ని నడిపించేటువంటి సమయం. ఏ హృదయంతో ఎవరు ఏ మనసుతో వచ్చారో నీకు ఏది అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా నీ ఎడల కార్యము చేసేటువంటి సమయం. దయచేసి అందరం కూడా రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని స్తుతిద్దాం. నోరు తెరిచి యేసయ్యా మీకు వందనాలని చెప్పండి. అందరూ కూడా బిగ్గరగా మీకు వందనాలయ్యా, పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా, గొప్ప దేవుడా మీకు స్తోత్రాలయ్యా. నోరులు తెరుద్దాం, నోరులు తెరుద్దాం, నోరులు తెరుద్దాం. ఈ 2026వ సంవత్సరం దేవుని మంచుతనాన్ని బట్టి మనందరికీ కూడా ఒక అవకాశముగా దొరికిందని కృతజ్ఞతతో ఈ సంవత్సరమైనా ఆయనకి ఇష్టమైన ఫలములను ఫలించగలిగేట్టుగా, ఈ అవకాశాన్నైనా మనందరము సద్వినియోగపరుచుకోగలిగేట్టుగా, ఈ సంవత్సరమైనా ఆయన్ని సంతోషపరచగలిగేట్టుగా ప్రతి ఒక్కరు కూడా దిద్దుకున్నట్లుగా, దిద్దుబాటు హృదయముతో సిద్ధపడే ఒక సిద్ధ మనసుతో ప్రతి ఒక్కరు ఈ నూతన సంవత్సరములో, ఈ మొదటి నెలలో, ఈ మొదటి ఆదివారమున ప్రతి ఒక్కరిని కూడా స్వపరీక్ష చేసుకోవాలని, ప్రతి ఒక్కరిని కూడా స్వపరీక్ష చేసుకుంటూ దేవుని పాదాలు పట్టుకొని అయ్యా ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలని కృతజ్ఞతతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా, కృతజ్ఞతార్పణలు అర్పించినట్లుగా, స్తుతి నైవేద్యములు దేవునికి చెల్లించినట్లుగా పరిశుద్ధ సంఘముగా మనందరం కూడా ఈ సమయంలో నోరులు తెరుద్దాం. స్తుతి నైవేద్యాన్ని దేవునికి అర్పిద్దాం, స్తుతి యాగాన్ని చేద్దాం. నోరులు తెరుద్దామా? ఆత్మతో సత్యముతో దేవాది దేవుణ్ణి ఆరాధించినట్లుగా గుండె లోతుల్లో దాచి ఉంచిన ప్రేమంతటిని వెలగక్కుదాం. నోరులు తెరుద్దాం. ఎవరు దయచేసి మౌనంగా ఉండిపోవద్దు. ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనందరం కూడా ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయన్ని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఈ సమయంలో ఒక చక్కని పాటను పాడుతుండగా ప్రతి ఒక్కరు కూడా అనుభవపూర్వకంగా పాటను మనతో కలిసి పాడుతూ, చప్పట్లు కొడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, ఉత్సాహ ధ్వనులతో, జయధ్వనులతో, ఆర్భాటముతో దేవుని సమయంలో ఆరాధించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. నీ కృపాతిశయమును నిత్యము నీ కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును. నీ కృపాతిశయమును నిత్యము, నీ కృపాతిశయమును నిత్యము.
నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది
స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మారని మార్పులేని వాడా, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న మా యేసయ్య, తరాలు మారినా యుగాలు మారినా మారని మా గొప్పవాడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, గడిచిన సంవత్సరం అంతా అద్భుత రీతిగా కాచి కాపాడి భద్రపరిచి నూతన సంవత్సరంలోకి మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టి ఈ నూతనమైన నెలలో మొదటి పునరుద్ధాన దినాన్ని అయ్యా మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై మీకే కోట్లాదిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, ఎందరో గనులు, శ్రేష్ఠులు, ఐశ్వర్యవంతులు, ధనము ఘనము కలిగి ఉన్నవారు అయ్యా ఈ సమయాన్ని చూడలేక, ఈ తరుణాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా దీనులమైన మమ్మలను, అల్పులమైన మమ్మలను, అయోగ్యులమైన మమ్మలను ఇంకనూ కాపాడుతూ, ప్రేమిస్తూ, భద్రపరుస్తూ నీ సన్నిధానంలో సజీవ లెక్కలో ఉంచిన సజీవుడు అయిన దేవుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో పరిశుద్ధ సంఘముగా అయా నీ నామాన్ని గణపరచుటకు, అయా మీ నామమును హెచ్చించుటకు, అయా మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక అయా మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని కనపరచుటకు అయా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాటల ద్వారా, స్తుతుల ద్వారా మహిమ పొందిన దేవుడా, అయా వాక్యధారంలోకి మేమందరం కూడా వెళ్ళొచ్చు ఉంటుండగా అయా నీకు వాక్కుతో మా అందరినీ కూడా దర్శించండి. మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించండి. అయా ఆత్మీయమైన మన్నాలతో మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరచమని వేడుకుంటున్నాను యేసయ్య. అయా ఏ బిడ్డ ఏ స్థితిలో నీ సన్నిధానానికి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో నీ సన్నిధానానికి వచ్చిందో అయా నువ్వు ప్రతి ఒక్కటి చూస్తున్న దేవుడవు, నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఎరిగి ఉన్న దేవుడు యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డకు మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు మాతో ఉండండి. అయ్యా నీ పరిశుద్ధమైన శరీరంలోను రక్తంలోను పాలు పంపులు పొందుతూ ఉంటుండగా యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందే కృపని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నిత్యమే యేసయ్యా, నేటి దినం వరకు మేము క్షేమంగా ఉన్నామంటే అది మీరు మాకు ఇచ్చిన అవకాశం అయ్యా. అది కేవలం నీకు కృపాభిక్ష యేసయ్యా. మాకు కలిగిన సమస్తము కూడా కేవలం నీ కృప వలనే మేము కలిగి ఉన్నాం యేసయ్యా. నూతన సంవత్సరంలోకి మీరు ప్రవేశపెట్టిన మీ ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరం నీ నూతనమైన దీవెనలతోను, నీ నూతనమైన ఆశీర్వాదములతోను అయ్యా మమ్మలను, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు నింపమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీకు హస్తాలకు అప్పచెప్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్.